సరే ఏంది చిన్న తప్పు చేస్తే కూడా డిపోర్ట్ చేస్తారా లేకపోతే లైఫ్ టైం బ్యాన్ ఇస్తారా అనే ఒక భయం కనపడుతుంది చాలా మంది చెప్తున్నారు. ఎందుకు ఆ భయం ఎందుకు వస్తుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అవుతండి వాళ్ళకి లైఫ్ టైం బ్యాన్ ఇస్తారు. ఇదివరకు ప్రభుత్వం లీనియంట్ గా ఉండే. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కంపెనీ ఫ్రాడ్లెంట్ H1B ఫైల్ చేస్తుంది, వాని దగ్గర పొజిషన్ లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇండియాలో లేదా అమెరికాలో డబ్బులు తీసుకొని H1B ఫైల్ చేస్తాడు. చేసి వాడి మీద ఇన్వెస్టిగేషన్ అయితే ఏం చేస్తాడు? వాడు డబ్బా గిబ్బ చదువుకొని వాడు ఇండియా వెళ్ళిపోతాడు. ఈ ఎంప్లాయీస్ ను వాళ్ళు ఏమి చేయకపోయేది ఇదివరకు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే, నువ్వు ఆ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినవు, నువ్వు వానికి డబ్బులు ఇచ్చినవు, నీకు తెలుసు అక్కడ జాబ్ లేను, అయినా కూడా నువ్వు వానితో H1B ఫైల్ చేసినావు కాబట్టి నీకు నేను లైఫ్ టైం బ్యాన్ ఇస్తున్నా. సో మన తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ కంపెనీ కూడా H1B ఫీజు కానివ్వండి, లాయర్ ఫీజు కానివ్వండి, డబ్బులు అడిగితే ఫ్రాడ్లెంట్ కంపెనీ, అటువంటి కంపెనీకి పోకండి. మీరు కంపెనీని ఇన్వెస్టిగేట్ చేసుకొని పోండి, అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి. ఎల్లయ్యకు మల్లయ్యకు పుల్లయ్యకు వచ్చిందన్నంత మాత్రాన మీరు అటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివ్ లో ఇన్వాల్వ్ కాకండి. ఎల్లయ్యకి ఏం ప్రాబ్లం ఉందో, పుల్లయ్యకి ఏం ప్రాబ్లం ఉందో మీకు తెలియదు, ఆ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ తెలియదు. కొందరికి ఏమంటే ఫస్ట్ కొందరికి ఇచ్చేసి ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి వాళ్ళ. రైట్, 19th అయిపోతుంది కదా H1Bకి సంబంధించిన ఫైలింగ్ డేటు. డిమాండ్ ఎట్లుంది సార్ ఈసారి? డిమాండ్ చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ ఉందా? మీరు ముందే చెప్పారు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అయితే ఇదివరకు ఏంటంటే మనకి అందరినీ లాటరీలో తీసేది. ఇప్పుడు ఏంటంటే శాలరీ ఎక్కువ ఉన్నది. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటే హై శాలరీ. లెవెల్ 4 శాలరీ ఉన్న వాళ్ళకు 4 times ఛాన్స్ ఇస్తారు. లెవెల్ 3 ఉన్న వాళ్ళకి 3, లెవెల్ 2 ఉన్న వాళ్ళకి 2, లెవెల్ 1 ఉన్న వాళ్ళకు 1. నార్మల్ గా లెవెల్ 1 కు లెవెల్ 4 కు దాదాపుగా డబుల్ శాలరీ ఉంటుంది. దాదాపుగా అంటే లెవెల్ 1 కు $80,000 అంటే దాదాపు 75 లక్షలు ఉంటే, లెవెల్ 4 కు 160,000 దాదాపు 14.5 శాలరీ ఉంటుంది. సో అంత డిఫరెన్స్. సో ఆ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాకపోతే నేనైతే ఏమనుకుంటానంటే, ఈసారి లాటరీ ఫిల్ అయిద్ది అని అనుకుంటున్నా. కొద్దిగా కొందరు మిస్ అవుతారేమో అని అనుకుంటా, కానీ ఒకవేళ లాటరీ ఫిల్ కాకుండా ఇలా పరేషాన్ కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడున్న ఎకానమీ, ఇప్పుడున్న సిస్టము, ఇవన్నీ చేసి లాటరీ ఫిల్ కాకుండా. ఇంకోటి ఏంటంటే, బయట దేశం నుంచి ఎవ్వరు కూడా H1B ఫైల్ చేయరాదు. అంతే కదా, అక్కడ కంపెనీసే ఇవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళకి బయట దేశం నుంచి చేస్తే వాళ్ళు $1,00,000 పే చేయాలి. సో ఇప్పుడు లాటరీలో కొందరు బయట దేశం నుంచి వేసి ఆడ కోర్టులున్న కేసులు ఏమైనా సక్సెస్ అయిద్దాం అని వాళ్ళు ఆలోచిస్తుండ్రు తప్పితే, ఇది లాటరీలో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు 100,000 కట్టరు. కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తా కూర్చుంటారు. సో విత్ ఇన్ US ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే, విత్ ఇన్ US లో వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు, అందులో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ, అందులో ఇండియన్స్ ఎక్కువ. సో దాని వల్ల కూడా అంత $100,000 ఫీజు వల్ల ద్వారా అంత డిసడ్వాంటేజ్ అని నేనేమనుకోను. ఈ లెవెల్ ఆఫ్ సాలరీస్ దగ్గర కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏమి ఉండొచ్చు ఇండియన్స్. ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ మళ్ళా మనకి ఎప్పుడు కూడా 60% H1Bs ఇండియన్స్ కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఏ సిస్టమ్ ద్వారా మళ్ళీ చేసినా కూడా మనకి 60% మళ్ళీ వస్తాయండి. వస్తాయి. ఏ సిస్టమ్ లో చేసినా వస్తాయి. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ జీతాలు వస్తున్న వాళ్ళకు H1Bకి సంబంధించిన అవకాశాలు పెరుగుతున్నాయి. సిస్టమ్ అట్లా తయారవుతున్నట్టు కనపడుతుంది. అవునండి.